గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో ఏడేడు ఏం జరిగినాయి, ఏ పేపర్లో ఏ వార్తలు రాసిన రోజు చూద్దాం. ఇక ముందుగా దిశ పేపర్తో షురూ చేద్దాం. అక్రమ మైనింగ్ జరిగితే సస్పెన్షన్, కలెక్టర్లకు ఎస్పీలకు సీఎం సీరియస్గా వార్నింగ్ ఇచ్చిందంట. గద న్యూస్ ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. దాంతోపాటు ఇంకొకటి కూడా వార్నింగ్ అండ్ ఆదేశాలు జారీ చేసింది. అదేమిటో తెలుసా? ప్రభుత్వ పాఠశాలలో వారంలో ఒకరోజు కలెక్టర్లు భోజనం చేయాలని ఆదేశించారు. రైస్ మిల్లర్ల నుంచి ధాన్యం రాబట్టుకునే పూర్తి బాధ్యత కలెక్టర్లకే ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో వారంకి ఒక రోజు కలెక్టర్లు పోయి భోజనం చేస్తే అక్కడ స్థితిగతులు మారుతాయలేదో నాకు ఎరకలేదు. కానీ వాటితో పాటు వసతి గృహాలు ఏవైతే జిల్లాలలో ఉన్నాయో ఆడ కూడా పోయి ఒకసారి వాళ్ళని నరస్కరమ్మని సీఎం సార్ ఆదేశాలు ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే లైంగిక దాడులు జరుగుతున్నాయి పిల్లల మీద. ఇప్పటి వరకు పాఠశాలలో చదువుకునే పిల్లలు కేవలం చదువు చెప్తలేరనో, అక్కడ వసతులు బాగాలేవనో, పురుగులన్నం పెడుతుండ్రు సారనో, ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు. కానీ దానికి భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో కానొస్తుంది. నిజామాబాద్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తా. నిజామాబాద్లో కరెక్ట్ వారం రోజుల క్రితం బాలికల వసతి గృహంలో అక్కడ ఎలక్ట్రీషియన్ అక్కడ వర్క్ చేయడానికి వచ్చిన సందర్భంలో పిల్లలను లైంగికంగా వేధిస్తున్నారు. అందులో 5వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన లైంగిక వేధింపులు కంటిన్యూ చేస్తుంది. పని పాట ఏం లేకుండా మళ్ళీ రిపేర్ పని ఉంది అని చెప్పి హాస్టల్కి రావడం, ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడం. అది తట్టుకోలేక టీచర్కి చెప్పింది. కాకపోతే టీచర్కి చోలు ఇంట్రాలేమేమో, పట్టించుకోలేదు. పోయి ప్రిన్సిపల్ దగ్గర మొరబెట్టుకుంది. ప్రిన్సిపల్ కూడా పట్టించుకునే పరిస్థితి. వీళ్ళిద్దరికి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రీషియన్ తెలిసిన తర్వాత ఇంకా లైంగికంగా దాడి చేయడం ఆ అమ్మాయి పైన షురూ చేసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని తల్లితో చెప్పుకొని ఏడ్చింది. తర్వాత తల్లి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసు ఎంక్వైరీ సమయంలో ఆ వసతి గృహం చుట్టూ ఉండే ఇంటి దగ్గర ఉండే వాళ్ళని, అక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళని, మిగతా పిల్లల్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇది సర్వసాధారణంగా ప్రతి నిత్యం జరుగుతుంది అని చెప్పేటంట. సో ఇట్లాంటి దుస్థితి ఉంది. అయితే మీరు సరిగా పని చేయకపోతే మిమ్మల్ని సస్పెన్షన్ వేటు, మీరు ఏం పని చేసినారో మీ రిపోర్ట్ కార్డ్ నా దగ్గర ఉంది అని ఎట్లయితే సీఎం సార్ ఆదేశాలు జారీ చేస్తున్నారో, అట్లనే ఇట్లాంటి లైంగిక వేధింపులు కనుక ఏ వసతి గృహంలో అయినా కానొచ్చినా, నాకు వినిపించినా, కంప్లైంట్ వచ్చినా ఫస్ట్ అక్కడ ఉండే వాళ్ళని నేను సస్పెండ్ చేస్తా అని ఒక్క మాట ఆదేశం జారీ చేస్తే వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేస్తే కలెక్టర్ సార్ వచ్చిన ఒక్కరోజు మాత్రం మంచి భోజనం పెడతారు. తెల్లారి నుంచి క్వైట్ కామన్గా నీళ్ళ చారు, అదే మళ్ళీ పురుగులన్నం, అదే పచ్చడి మెతుకులు ఉంటాయి. కానీ వాటికంటే ఇంకా కఠినంగా బాలికలను వేధిస్తుంది లైంగిక వేధింపులు. సో వాటిపైన కూడా సార్ దృష్టి పెడితే మంచిగా అనిపిస్తుంది నాకు ఈ వార్త చదివినాక. ఎంత పని చేశావమ్మా, 2 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారు దిశ పేపర్. ఇది ఎక్కడ జరిగిందంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో. సో 2 పిల్లల్ని చంపి ఆ తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆమె భర్త అనుమానం. సో అనుమానంతో వేధిస్తుంటే అది తట్టుకోలేక సూసైడ్ చేసుకొని ఆ సూసైడ్ లెటర్లో భర్తకు సవాల్ చేసింది. ఏమని సవాల్ చేసింది తెలుసా? ఈ పిల్లలు మనకే పుట్టారు, కావాలంటే కొడుకుకు నువ్వు DNA టెస్ట్ చేయించుకో, నేను చచ్చిన తర్వాతనైనా, పిల్లలు చనిపోయిన తర్వాతనైనా ఆ నిజం నీకు తెలుస్తుంది, నీకు బుద్ధి వస్తుంది అని చెప్పి సూసైడ్ లెటర్ రాసింది. తల్లిదండ్రులను క్షమాపణ కోరి. సో అదే వార్త ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండు. తర్వాత ఇంకొక న్యూస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎక్స్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అడల్ట్ కంటెంట్ ఇక కనిపించొద్దు. ఎక్స్ ప్లాట్ఫామ్ సంచలన నిర్ణయం, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు. ఇంకా భిన్నాభిప్రాయాలు రావడానికి ఏముంటుంది? అడల్ట్ కంటెంట్ని ఇప్పటికే ఎక్స్ ఇప్పుడు కళ్ళు తెరిచి అడల్ట్ కంటెంట్ ఇంక ఇలా ఉండొద్దు అని చెప్పేసి ఫోన్ వీడియోస్ కావచ్చు, చిన్నపిల్లలతో చేసే ఫోన్ కంటెంట్ కావచ్చు, అసభ్యకర పరిస్థితి కంటెంట్ కావచ్చు, వీటన్నిటిని కట్టడి చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంది. కానీ దీనిపైన కూడా సోషల్ మీడియాలో కొంతమంది మహానుభావులు ఇంకొక రకంగా స్పందిస్తారు. ఎట్లా స్పందిస్తారో తెలుసా? వాక్ స్వాతంత్రానికి భంగం కలుగుతుందంట. మీ బొంద భంగం కలిగేది. ఇక్కడ ఉండే అడల్ట్ కంటెంట్ పైన ఆల్రెడీ విదేశీయులు చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆడపిల్లలకి అండ్ మైనర్లకు సంబంధించి అండ్ అడల్ట్ కంటెంట్ ఏదైనా పెడితే వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని అసలు ఆ వీడియోల జోలి కూడా పోదు. సో అట్లాంటిదే దేశంలో కూడా తీసుకురావాలి, ఇంప్లిమెంట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ కొంతమంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే వార్తని ఇక్కడ దిశ పేపర్ హైలైట్ చేసింది. సార్ ఆ పోస్టులు మాకు ఇప్పించరా? ఐటీ పరిశ్రమ శాఖ కార్యదర్శుల పోస్టుల IASల మధ్య పోటీ. పనుల మీద ఇది ఈ పోస్టు కావాలి ఈ శాఖలో, ఆ పోస్టు కావాలి ఆ శాఖలో అని పోటీ పడుతున్న IAS అధికారులు సార్లు అట్లే పనిలో కూడా పోటీ పడితే తెలంగాణ మంచి అభివృద్ధి చెందుతుంది అనిపిస్తుంది నాకైతే ఈ వార్త విన్న తర్వాత. సో ఇదన్నమాట దిశ పేపర్లో ఉండే హైలైట్స్.
జ్యోతి పేపర్ చూద్దాం. 160 మంది బాలికల మృతదేహాలు సామూహికంగా ఖననం చేస్తూ సమాధుల ఫోటోలను పోస్ట్ చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి అంటూ ఒక న్యూస్ హైలైట్ చేస్తుండ్రు. అండ్ ఇక్కడ శ్మశాన వాటికని తలపిస్తుంది. నిజంగా అది శ్మశాన వాటిక కాదు. ఊర్లు ఖాళీ అయిన తర్వాత వాళ్ళని అందరినీ కూడా ఖననం చేసేయడానికి ఏర్పాట్లు చేస్తున్న బుల్డోజర్తో గోతి తవ్విన పరిస్థితిని ఒక ఫోటో హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ జ్యోతి పేపర్ రాసింది. సో యుద్ధం కారణం వల్ల తలపించిన ఒక బాధాకరమైన ఘటన. అండ్ ఈ యుద్ధంలో భాగంగా బాలికలు చదువుతున్న స్కూల్ పైన దాడులు నిర్వహించిన తర్వాత 165 మంది బాలికలు ఒకేసారి చనిపోయారు. సో అదే న్యూస్ని ఇక్కడ హైలైట్ చేసిండ్రు. తర్వాత ఉపగ్రహాన్ని కాదు మరొకరి వెలుగులో ప్రకాశించను, నాది స్వాతంత్ర ఎజెండా, సో మేల కొత్త పార్టీ పెట్టబోతున్నా అంటూ కవితక్క నిన్న మాట్లాడింది. సో అదే మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. మీ పనితీరు మీకే రక్షణ అంటూ నిన్న సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్లకు మీరు ఏం పని చేసిరో నా దగ్గర ప్రోగ్రెస్ కార్డు ఉంది, మీరు పదిలంగా మీ పదవుల్లో ఉండాలి అని అనుకుంటే మీ పనితీరు మీకు రక్షణ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అదే వర్డ్ని హైలైట్ చేస్తూ రాశారు అనమాట. ఇక్కడ అసెంబ్లీలో తెలంగాణ తల్లి గాంధీ విగ్రహం పక్కనే ఏర్పాటు, బడ్జెట్ సమావేశంలో తొలి రోజు విగ్రహ ఆవిష్కరణ. సో ఇంకొక విగ్రహం. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంకి వెళ్ళిన కూడా చాలామందికి తెలంగాణ తల్లి రూపురేఖలు అండ్ ఆ విగ్రహంతో ఎమోషనల్ సెంటిమెంటల్ ఉద్యమం అటాచ్మెంట్ ఉంది. ఇక మనకందరు కూడా ఎరకనే రాష్ట్ర విభజన తర్వాత నుంచి కాంగ్రెస్ పాలన అయ్యే వరకు కూడా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు కూడా తెలంగాణ తల్లినే తెలంగాణ తల్లిగా భావించారు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, ప్రతి జిల్లా కలెక్టర్లలో ఇప్పటివరకు ఆవిష్కరణ అయిపోయింది. ఇక ఆ కథ ముగిసింది, ఇక విగ్రహాల పంచాయతీ ఉండదు అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఇంకొకసారి విగ్రహాల పంచాయతీ తెరపైకి వస్తుంది. అసెంబ్లీలో మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుంది. సో తెలంగాణ తల్లి కాదు పెద్దమ్మ అనే విమర్శలు కూడా ప్రతిపక్షాలు చేసిన పరిస్థితులు మనం విన్నాం. ఇక అసెంబ్లీ సెషన్ కంటే ముందు విగ్రహం గురించి పంచాయతీ వేయడం ఖాయమని కనిపిస్తుంది ఈ వార్త రాసిన తర్వాత. సో ఇది జ్యోతి పేపర్ రాసిన హైలైట్స్. ఆంధ్రప్రభ చూద్దాం. ఆరని జ్వాలలు అంటూ కూడా యుద్ధానికి సంబంధించిన హైలైట్ చేస్తూ రాసింది ఇక్కడ ప్రభా పేపర్. మూసేని మింగేసి భవంతుల బుల్డోజర్లు వచ్చే వరకు కదిలేది లేదు అంటూ నిన్న మూసి పరివాహక ప్రాంతంలో ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఆ ప్రాజెక్ట్ దగ్గర బాధితుల దగ్గరకు పోయిన తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు భరోసా ఇస్తున్న కవిత సందర్భంలో మాట్లాడిన మాటలు ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ కావాలి, నేను తెలంగాణలో మే నుంచి పార్టీని కూడా ప్రారంభిస్తున్నాం, పార్టీ పెట్టడానికి నేను వెనకడగ వెయ్యను అంటూ కూడా కవితక్క మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తూ రాశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించారు. చెరువులు మాయమైపోయినాయి హైదరాబాద్. ఒకప్పుడు హైదరాబాద్ అంటే గొలుసుకట్టు చెరువులు ఉండే అండ్ లేక్ సిటీగా కూడా హైదరాబాద్కి పేరు ఉండే. వందలాది చెరువులను కూడా అప్పటికుండే అవసరాల నిమిత్తం కట్టారు నిజాం సర్కార్. సో అది ఒక్కసారి పక్కన పెడితే అప్పటికి ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్గా హైదరాబాద్ డెవలప్ అయింది. చెరువులు లేవు, చెరువుల ప్లేస్లో ఇల్లు ఉన్నాయి. కానీ హైడ్రా మాత్రం ఆ శాటిలైట్ పిక్చర్ ఫోటో మాకుంది, ఆ శాటిలైట్ పిక్చర్లో మేము ఇక్కడ చెరువు కనుక్కున్నాం, అప్పుడు చెరువు ఉండే ఇప్పుడు చెరువు లేదు కాబట్టి అది మీరు కబ్జా చేశారు అని ఒక పక్క హైడ్రా. ఎప్పుడు ఎక్కడ ఈ చెరువులను గుర్తిస్తుందో తెలియదు, ఆ ఇళ్ళ పైకి ఎప్పుడు బుల్డోజర్ పోతే ఎరకలేదు. ఒక పక్క ఆ టెన్షన్లో హైదరాబాద్ వాళ్ళు ఉంటే, ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక చెరువుకి బఫర్ ఎక్కడ ఉండాలి, ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL ఎక్కడ ఉండాలి అనేది నిర్ధారించలేరు ఇప్పటి వరకు. కానీ పార్టీలు మారినప్పుడల్లా, అధికారులు మారినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా FTL కూడా మారుతాయి. ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితి మన హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడ ఉండదేమో. ఎందుకు తెలుసా? దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మూసీ పరివాహిక ప్రాంతంలో ఏదైతే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడుతున్నారు కదా, అక్కడ గత ప్రభుత్వం బఫర్ జోన్ని 10 మీటర్లు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు 10 మీటర్లు చేస్తే మేము దాన్ని మించి చేస్తామని చెప్పి 50 మీటర్లు చేసింది. ఆ 50 మీటర్లు చేసినందుకు ఇలా లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఏందో ఎరకలేదు గానీ, ఆ సుందరీకరణ స్టార్ట్ అయితే మినిమమ్ 1,00,000 మంది రోడ్డు మీదకొస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన దీనికోసమేనా అని ఇవాళ ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రజలు. సో, ఇట్లా మన దగ్గర మాత్రం ప్రభుత్వాలు మారితే అభివృద్ధి చెందుతదేమో. కానీ ఈడ ప్రభుత్వాలు మారితే చెరువుల ఎఫ్టీఎల్ మారతాయి, బఫర్ జోన్‌ల లెంత్ మారుతది, ఎఫ్టీఎల్ లెంత్ మారుతది. ఇగ మీరిప్పుడు ఈడ బఫర్ జోన్‌లో ఉన్నారని హైడ్రా వచ్చేస్తది. కబ్జాదారులని బుల్డోజర్‌లు వచ్చే పరిస్థితి కనిపిస్తది. సో, మూసీ సుందరీకరణ పేరు మీద గత ప్రభుత్వం పెట్టిన 10 మీటర్ల ఎఫ్టీఎల్ ఇప్పుడు 50 మీటర్లకు చేరింది. గత ప్రభుత్వం ఒక అంచనాకి ఒక 5,000, 10,000 ఇల్లు పోతాయని అనుకుంటే ఇప్పుడు లక్షలాది మంది రోడ్డుకొచ్చే పరిస్థితి. రాజ్యసభకు మళ్ళీ సింఘ్వి అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఉద్యోగ బదిలీలు జోన్‌లోనే అనే వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రవాసీయులు పదిలమేన గల్ఫ్ దేశాల్లో యుద్ధం, తెలంగాణ ప్రవాసీయుల ఆందోళన. కేవలం 4 జిల్లాల్లోనే 15 లక్షలకు పైగా గల్ఫ్ దేశాల బాట. ఉమ్మడి కరీంనగర్ నుంచి ఏకంగా 3.50 లక్షల మంది, కువైట్‌కు 10 లక్షల మంది, ఖతర్‌కు 8 లక్షల మంది. ఇట్లా ప్రవాస భారతీయులకు సంబంధించి మన రాజకీయ నేతలకి ఎప్పుడు యాదకొస్తాయి తెలుసా? మళ్ళీ ఎంపీ ఎన్నికల ముందు యాదకొస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అదెక్కడంటే నిజామాబాద్. సో, నిజామాబాద్‌కి దుబాయ్‌కి వెళ్ళే వాళ్ళ సంఖ్య మస్తుంటది. వాళ్ళేమో అక్కడ పోయి పనిచేస్తారు. కుటుంబ సభ్యులేమో ఇక్కడుంటారు. వాళ్ళకి అక్కడ ఏం జరిగింది అనేది కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళు ఎప్పటికైనా వస్తారు అని ఎదురు చూస్తూనే ఉంటారు జీవితాంతం. కొంతమంది వీళ్ళ జీవితాలు అయిపోయి వీళ్ళు ఇక్కడ మరణించినా కూడా వాళ్ళ ఆచూకీ ఉండదు. వాళ్ళు రారు. ఇట్లా చాలామంది పిల్లలకి వాళ్ళ తండ్రుల మొహం చూడకుండానే పెరిగిన పరిస్థితి. ఇక్కడ మహిళలు ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఈ పిల్లలు పెద్దయి పెళ్ళయి ఇక్కడ వాళ్ళ తల్లి కూడా చనిపోతుంది తప్ప తండ్రి మొహం చూసినా ఉండదు. వాళ్ళకి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఉండదు. లెటర్లు రాయరు, ఒక ఫోన్లు ఉండయి. వీళ్ళకి సంబంధించి ఏమైందని తెలుసుకునే ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు మేము ఈ విదేశీ ప్రవాసీ భారతీయులు ఎవరైతే గల్ఫ్ దేశాలకు పోతారో వాళ్ళ కోసం ఒక సపరేట్ బోర్డు పెడతాం. దానికి సంబంధించిన నిధులు కేటాయిస్తాం. అండ్ దాంతోపాటు వాళ్ళు ఎవరైతే పోతారో వాళ్ళకి సంబంధించి రక్షణ మేము తీసుకుంటాం. మీరు అక్కడ వాళ్ళు సురక్షితంగా ఉన్నారో లేదో అని మేము చెప్తాం. ఇట్లాంటివన్నీ ఎన్నికల హామీలు ఇస్తారు. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మర్చిపోతారు. సో, ఇప్పుడు ఇంతమంది బాధ్యత ఎవరు తీసుకోవాలి? సో, ఇట్లాంటి ప్రవాస భారతీయులకు సంబంధించి ఒక న్యూస్‌ని కూడా హైలైట్ చేస్తూ రాసింది ప్రభా పేపర్. రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం. సో, ప్రతి ఏడాది కూడా ఎండాకాలం వచ్చిందంటే విద్యుత్ వినియోగం పెరుగుతూనే ఉంటుంది. సో, అట్లనే ఇప్పుడు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకనే ముందుగానే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. తెలంగాణ చరిత్రకు ఊపిరి, నిర్మల్లో ఉండే ఒక చెట్టుకి 100 మందిని ఉరేశారు. సో, దానికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించబోతుంది. అక్కడ ఒక పర్యాటక ప్రాంతంగా అండ్ అదే ప్రాంతాన్ని గుర్తించాలి అనే నిర్ణయం తీసుకుంది. అదే న్యూస్‌ని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది ప్రభా పేపర్. సాక్షి పేపర్ చూద్దాం ఒకసారి. ముఖం గుర్తింపు మస్ట్. దేనికి తెలుసా? 99 డేస్ ఒక ప్రాజెక్ట్ పెట్టుకోరు కదా. సో, దానికి సంబంధించిన అర్హులను గుర్తించాలి. ప్రభుత్వానికి సంబంధించిన నిధులు, పథకాలు వాళ్ళకి అందించాలంటే ఫేషియల్ రికగ్నైజేషన్ మస్ట్. దీంతోటి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైనా ఉంటే అవి వాళ్ళకి అందాలి అంటే ఇట్లాంటివి కఠినంగా వ్యవహరించాలి అంటూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. వీటితో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి కూడా ఆలోచిస్తే మంచిగా ఉండేమో. ఈ 99 డేస్‌లో అట్లీస్ట్ ఎదురు చూస్తున్న వాళ్ళకి యూరియా కష్టాలు కూడా తీరితే మంచిగా ఉండేమో. మోడీజీ మీకోసం వెయిటింగ్ ఇక్కడ అనే వార్తను కూడా హైలైట్ చేశారు. సో, ఎందుకంటే ఒక పక్క పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వర్చువల్ ప్రారంభించాలని యోచనలో ఉన్నాడు మోడీ అనే వార్తని. అండ్ ఈ నెల 6న ప్రారంభం కావాల్సి ఉన్న కొన్ని షెడ్యూల్స్ అండ్ దాంతోపాటు మెట్రో స్పీడ్ ట్రైన్స్ వాటికి సంబంధించి ఇప్పటి వరకు అమృత్ భారత్ లాంటి రెండో సర్వీసెస్కి ప్రధానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు కాలే. డేట్ ఏమో దగ్గర పడుతుంది. సో, అందుకని వర్చువల్గా ప్రారంభించే అవకాశం ఉంది మోడీ అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట సాక్షి పేపర్. సో, ఇది సాక్షి పేపర్ రాసిన హైలైట్స్.
వెలుగు చూద్దాం. బ్లడ్ మూన్. సో నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం హైదరాబాద్లో కూడా కన్వింది చేసింది. సో దానికి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ చూస్తున్నాం. అండ్ దాంతోపాటు ఎక్కడైతే సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత చంద్రగ్రహణం పట్టు విడుపుకు సంబంధించిన ఫోటోలను కూడా ఫస్ట్ పేజ్లోనే హైలైట్ చేస్తూ రాశారు. కొంతమందికి చంద్రగ్రహణం చూడొద్దని, ఇంకొంతమందికి చూడాలని ఇట్లా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. కానీ నిన్న చూసిన చంద్రగ్రహణం మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. 100 సంవత్సరాల తర్వాత ఏర్పడడం. అండ్ దాంతోపాటు దీనివల్ల చంద్రగ్రహణం ఇంపాక్ట్ తోటి హైదరాబాద్లో 2 రోజులు హోలీ జరుగుతుంది. సో నార్త్ నుంచి ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ, అండ్ సౌత్ వాళ్ళంతా కూడా నిన్న. సో 2 రోజులు హోలీ సంబరాలతో హైదరాబాద్ తడిసి ముద్దవుతుంది. అండ్ ఈ ట్రెడిషన్ సంబంధించి స్కూల్ హాలిడేస్ కూడా అట్నే ఇచ్చారు. కొంతమంది స్కూళ్ళలో నిన్న హాలిడేస్ అండ్ ఇంకొన్ని స్కూల్స్లలో ఇవాళ హాలిడేస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు హోలీ పండుగతో పాటు ఇంకొకటి కూడా యాద పెట్టుకోవాలి. ఇక రోడ్డు మీద పోయే వాళ్ళకి, లేదంటే పాదచారులు నడుచుకుంటూ పోయేటోళ్ళకి, బండ్ల మీద పోయేటోళ్ళకి రంగు వేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు మీ పైన నిఘా పెట్టి కేసు పెడతామని కూడా హెచ్చరిస్తారు. ఎందుకంటే ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది చిచోరగాళ్ళు ఎవరైతే రోడ్డు మీద పోతుంటారో అమ్మాయిలు, లేదంటే మహిళలు వెళ్తుంటారో, లేదంటే బండి పైన ఏదో ఎమర్జెన్సీ కోసం వెళ్ళడము, లేదంటే హాస్పిటల్కి వెళ్ళడం, ఇట్లాంటి పనుల మీద బయటకు వచ్చారనుకో హ్యాపీ హోలీ అంటారు, రంగు కొడతారు. వాళ్ళ వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. అందుకని దీనిపైన సీరియస్గా పోలీసులు దృష్టి పెట్టారు. ఇన్ కేస్ అట్లాంటి ఇన్సిడెంట్ ఎవరైనా ఎక్కడైనా ఎదుర్కొంటే ఆ బాధితులు వెంటనే డైల్ 100కి ఫోన్ చేసి పోలీసులకి ఇన్ఫామ్ చేయండి అంటూ కూడా విజ్ఞప్తులు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్లో మిజైళ్ల వర్షం అనే న్యూస్ని కూడా హైలైట్ చేస్తూ రాసింది వెలుగు పేపర్. కలెక్టర్లు కదలండి, కనీసం 10 రోజులైనా పల్లె బాట పట్టండి. సో పల్లె బాట కనుక కలెక్టర్లు పట్టిన, కలెక్టర్ల పైన కొంచెమైనా భయమో లేదంటే భక్తో గౌరవంతో కడిగి పారేసే పరిస్థితులు ఉండవేమో, కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కార్యకర్తలు లేదంటే మంత్రులు కనుక పల్లె బాట పడితే కంటిన్యూగా ప్రశ్నల వర్షం కురిపించే పరిస్థితి కనిపిస్తుంది. యూరియా కష్టాలు విపరీతంగా ఉన్నాయి. కనీసం కలెక్టర్లు నిజంగా ఈ పల్లె బాట పట్టారనుకో, యూరియా కష్టాల గురించి ప్రభుత్వానికి సంబంధించిన నిధులు విడుదల చేయకపోతే కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కావచ్చు, అండ్ రైతు భరోసా సంబంధించిన పథకాలు కావచ్చు, రైతులు అందుకే ఎంత తిప్పలు పడుతున్నారో అనేది కలెక్టర్లకు తెలుస్తుంది. కలెక్టర్ల నుంచి అధికారులకు తెలుస్తుంది. అధికారుల నుంచి సీఎం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకని వచ్చిన అధికారులను కడిగి పాడేసే బదులు మీ సమస్యలు చెప్పుకుంటే రైతులకి ఈ 10 రోజుల టైం ఒక గోల్డెన్ పీరియడ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇండియాలో చమురు నిల్వలు 8 వారాలకే అంటూ కూడా ఒక న్యూస్ హైలైట్ చేస్తూ రాసిండ్రు. పెరిగిన ఎండలు సాధారణ కంటే 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనాయి అని చెప్పే వాతావరణానికి సంబంధించిన న్యూస్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఖమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకు? ఇది ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తుంది అంటూ రాహుల్ వ్యాఖ్యానించిన మాటలు కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు వెలుగు పేపర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారంట. గురుకులాల్లో మోడల్ టీచర్లు ఎవరైతే ఉన్నారో, పనిచేస్తున్న టీచర్లకు అందరికీ ఎయిడెడ్ స్కూళ్ళల్లో, గురుకులల్లో, మోడల్ స్కూళ్ళల్లో టీచర్లకి హెల్త్ స్కీమ్ పైన సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. సో వెంటనే అమలు చేయండి అని సీఎస్కి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండ్రు అనే దానిపైన కూడా హైలైట్ చేసిండ్రు వెలుగు పేపర్. ఇది ప్రభుత్వమా రియల్ ఎస్టేట్ కంపెనీయా అంటూ నిన్న హరీష్ రావు మాట్లాడిన మాటలను హైలైట్ చేసిండ్రు. సో ఇది ప్రభుత్వమా రియల్ ఎస్టేట్ అంటే ఇది ప్రభుత్వమే. సో ప్రభుత్వంలో ఉండి కాస్ట్లీ ల్యాండ్లు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది అందరూ కూడా తెలిసి. సో రియల్ ఎస్టేట్ చేస్తే ఓకే, కానీ పాపం పేద ప్రజలకు సంబంధించి ఇళ్లను కూల్చేయడం అండ్ ప్రైవేట్ ల్యాండ్లను కూడా ప్రభుత్వం చేపట్టిన పథకాల కింద తీసుకోవడం అనేది కొంత బాధాకరం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకెక్కువ డోసు పెంచి అదే నిర్ణయంతో ప్రజల మీద పడుతుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మల్లన్న సాగర్ 14 ఊర్ల ఉసురు. సో మళ్ళీ జనగణన ప్రారంభం కాబోతుంది అండ్ ఏ ఒక్కరు మిస్ కావద్దు అంటూ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాస్తున్నారు. మళ్ళీ మే 11 నుంచి ఇండ్ల జాబితా లెక్కించబోతున్నారు. సో ఇదన్నమాట వెలుగు పేపర్ రాసిన హైలైట్స్.
సో ఇది ఇవాళ న్యూస్ పేపర్‌లోని హైలైట్స్. మళ్ళా రేపు పేపర్‌లోని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం.